పహల్గావ్లో పర్యాటకులను ఉగ్రవాదులు అమానుషంగా చంపడాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి తీవ్రంగా ఖండించారు. మృతులకు సంతాపం తెలిపి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఉగ్రవాదుల దాడులపై సమగ్ర విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గురువారం రాత్రి పహల్గావ్ ఉగ్రవాదులను ఖండిస్తూ నల్గొండలోని క్లాక్ టవర్ సెంటర్లో సిపిఎం ఆధ్వర్యంలో క్రొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లో పర్యటించటానికి వెళ్లిన సందర్శకులని ఉగ్రవాదులు కాల్చి చంపటం హేయమైన చర్య అని అన్నారు. మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ చర్యను ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు. మిలిటరీ దుస్తుల్లో ఉగ్రవాదులు వచ్చారని కథనాలు వెలువడుతున్నాయని, ఉగ్రవాదుల దాడిని ఆసరాగా చేసుకుని దేశంలో మత విద్వేషాలను సృష్టించే శక్తులు తప్పుడు ప్రచారాలు విస్తృతంగా చేస్తున్నాయని అన్నారు. ఉగ్ర దాడులను చూసి దేశంలోని ముస్లింలను దోషులుగా చిత్రించే ప్రయత్నం జరుగుతోందని, ఇది ఎంతమాత్రం సరైంది కాదన్నారు. గత 10 సంవత్సరాలుగా ఉగ్రవాదాన్ని నిర్మూలించాలని బీజేపీ ప్రభుత్వ గొప్పల డొల్లతనం బయటపడిందని విమర్శించారు. పహల్గావ్ ఉగ్రదాడిలో ప్రభుత్వ భద్రతా వైఫల్యాలకు కేంద్రం బాధ్యత వహించాలని అన్నారు. మొత్తం ఘటనపై సమగ్రమైన విచారణ చేయటం ద్వారా వాస్తవాలు ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, పాలడుగు నాగార్జున, సయ్యద్ హాషం, సిహెచ్ లక్ష్మీనారాయణ, మహమ్మద్ సలీం, పి నర్సిరెడ్డి, దండంపల్లి సత్తయ్య, కొండ అనురాధ, మల్లం మహేష్, పరిపూర్ణాచారి, వెంకన్న, అశోక్ రెడ్డి, కృష్ణారెడ్డి, ఉమా, రవి, నరసింహ, నరేష్, శివ, మధు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు హిందూ ముస్లింల కింద ఇది చిత్రీకరించడం అనేది చాలా దురదృష్టకరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కానీ హిందువులైనా ముస్లింలైనా భారతీయులు ఈరోజు భారతీయులుగా ఉన్నటువంటి భారత ప్రజల మీద ఉగ్రవాది దాడి జరిగింది. ఈ దాడిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ దేశంలో ఉన్న ప్రజలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. జమ్మూ అండ్ కాశ్మీర్లో అక్కడ ఉన్నటువంటి ప్రజలకు రక్షణ కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం మోడీ వైఫల్యం చెందిండు. అందుకనే దీన్ని మతోన్మాద చర్యలకు పాల్పడుతూ హిందూ ముస్లిం కొట్లాటలుగా చిత్రీకరించి ఈ దేశంలో తప్పిడి సంకేతాలు ఇచ్చి మతోన్మాద చర్యల కింద దీన్ని ట్రీట్ చేస్తున్నారు. హిందువైనా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా ఎవరైనా మనిషే ఆయన. ఈరోజు ఆయన భారతీయుడిగా మేము చూడాలి. ఈ దేశానికి నష్టం జరగకుండా, ప్రజలకు ప్రాణహాని జరగకుండా ఈ నైతిక బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా పహల్గావ్ ఉగ్రదాడిని ఖండిస్తూ మృతులకు సంతాపం తెలుపుతూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నీలగిరి బ్రాంచ్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి నల్గొండ పట్టణంలోని పెదగడియారం చౌరస్తాలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ దామర యాదయ్య మాట్లాడుతూ కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్న పర్యాటకులపై ఆర్మీ దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి చంపటం దుర్మార్గమైన చర్య అని అన్నారు. కులం, మతం అడుగుతూ చంపివేయటం అమానుషమని అన్నారు. ఈ ఘటనకు కారకులైన నిందితులను కఠినంగా శిక్షించడంతో పాటు దేశంలో ఉగ్రవాదాన్ని అంతం చెయ్యాలని కోరారు. ఉగ్రవాదుల దుశ్చర్యలను తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ సెక్రటరీ డాక్టర్ రమేష్, డాక్టర్ పుల్లారావు, డాక్టర్ అంజలి, డాక్టర్ నగేష్, డాక్టర్ ఏవిఎస్ రావు, డాక్టర్ వసంతకుమారి, డాక్టర్ స్నేహ తదితరులు పాల్గొన్నారు. Down, down, terrorism. Down, down, terrorism. Down, down, terrorism. Down, down, terrorism. ఏప్రిల్ 22వ తారీఖు మధ్యాహ్నం 2:30 గంటలకు కాశ్మీర్లోని పహల్గామ్ అనే ప్రదేశంలో బైసారన్ అనే లోయలో విహారయాత్రకు బయలుదేరిన చాలామంది వివిధ రాష్ట్రాల నుండి, విదేశాల నుండి చాలామంది వెళ్ళారు. అంటే అన్నీ మర్చిపోయి పిల్లా పాపలతో హాయిగా ఉండాలని వాళ్ళు విహారయాత్ర బయలుదేరితే అకస్మాత్తుగా వాళ్ళందరూ కూర్చొని భోజనం చేస్తున్న సమయంలో, పిల్లలతో ఆడుకుంటున్న సమయంలో ముష్కరులు ఇండియన్ ఆర్మీ రూపంలో డ్రెస్ ధరించి సడన్గా వచ్చి విశేషణ రహితంగా అందరూ కాల్పులు జరిపారు. కాల్పులు జరగడమే కాకుండా మనుషులు కులం, మతం అడిగి చంపడమే తప్పు. ఇంత అవానమయము, అమానుషం
ఇది దేశమంతా ఇటువంటి సంఘటనలు జరగకుండా ఇటువంటి నేరస్తులను ఎమ్మటే శిక్షించాలి. జూనియర్ డాక్టర్స్ నెట్వర్క్ అలాగే మెడికల్ స్టూడెంట్స్ నెట్వర్క్ అందరూ కూడా మరి స్థానిక జీజీహెచ్ నుంచి క్లాక్ టవర్ వరకు పెద్ద శాంతియుత క్యాండిల్ ర్యాలీ చేపట్టి సమాజానికి దుష్ట చర్యలను ఖండించాలి, టెర్రరిజం నశించాలి, టెర్రరిస్టును మరి ఖచ్చితంగా వాళ్ళు శిక్షించాలన్న నేపథ్యంలో ఈ యొక్క ర్యాలీ చేపట్టినాము. ఇలాంటి పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొచ్చి కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారతదేశం ఎల్లప్పుడూ కూడా శాంతియుత దేశం కదా ప్రపంచంలో చరిత్ర పుటంలో నిలిచి ఉంది కాబట్టి ఈరోజు ఈ సంఘటన దుశ్చర్య, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి పెహల్గాంలో జరిగిన అటాక్ అనేది చాలా పిటీ థింగ్ అండి. ఫ్యామిలీస్ వెకేషన్ కోసం వెళ్ళినప్పుడు టెర్రరిస్ట్ అటాక్ జరగడం అనేది అసలు చాలా దురదృష్టకరం. వాళ్ళ ఫ్యామిలీస్ ఎంత ఎఫెక్ట్ అవుతాయి అనేది మనం ఊహించుకోలేము. దీన్ని మా ఐకాన్ హాస్పిటల్ తరపు నుండి, ఐఎంఏ నీలగిరి తరపు నుండి, నల్గొండ డాక్టర్స్ అందరి తరపు నుండి మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. టెర్రరిస్టులు మన టూరిస్టుల మీద చేసిన అటాక్ ఏదైతే ఉందో అది మరీ సిగ్గుమాలిన చర్య. నేను మీ ద్వారా త్రివిధ దళాధిపతులతోని ఆర్మీ వాళ్ళతోని కొట్లాడండి, పాకిస్తాన్ వాళ్ళు మా ధర్మం ఏందో చూపిస్తాం మేము. కానీ ఇలా వితౌట్ వెపన్స్ ఉన్న వాళ్ళని, టూరిస్టులని అటాక్ చేయడం అనేది సిగ్గుమాలిన చర్య, పనికి మాలిన చర్య. మా ఇండియన్ ఆర్మీ, మా నేవీ, మా ఎయిర్ ఫోర్స్ మా వాళ్ళతో పోరాడి గెలవండి. వీఆర్ రెడీ. మేము నల్గొండ ఐఎంఏ తరఫు నుంచి ఈ అటాక్ని తీవ్రంగా ముక్త కంఠంతో ఖండిస్తాం. ఐఎంఏ నల్గొండ అండ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ నల్గొండ కంబైన్డ్గా ఏమైనా చర్య జరిగిందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో ఉగ్రవాదుల దుశ్చర్యలను ఖండిస్తూ ఉగ్ర దాడిలో మృతి చెందిన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ నల్గొండ పట్టణ పెదగడియారం చౌరస్తాలో క్రొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ జగదీశ్వర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపి చంపటం పిరిగిపంద చర్య అని అన్నారు. కాల్పులకు పాల్పడిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాదుల దాడిలో గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స ఉచితంగా అందించాలని, మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేసి తగిన న్యాయం చెయ్యాలని కోరారు. కార్యక్రమంలో టీఎన్జీఓస్ కేంద్ర సంఘం సెక్రటరీ జనరల్ శ్రీనివాస్, ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా చైర్మన్ నాగిళ్లం మురళి, నరసింహాచారి, విజయ్ కుమార్, జయరావ్, వెంకట్రెడ్డి, జానీ మియా, శ్యామ్, మనోజ్, ప్రదీప్, దశరథ, సైదులు, నారాయణరావు, గోవర్ధన్ రెడ్డి, సుమన్, దుర్గయ్య, రణదేవ్, ప్రవీణ్, సత్యనారాయణ, భాస్కర్, రమ్యసుధా, లక్ష్మి, సోమేశ్వరి, అరుణశ్రీ, సంధ్య, జల్లా శ్రీశైలం, తరాల పరమేష్ తదితరులు పాల్గొన్నారు. देश की रक्षा कौन करेगा? कौन करेगा? हम करेगा, हम करेगा। देश की रक्षा कौन करेगा? कौन करेगा? हम करेगा, हम करेगा। పహల్గాంలో ముష్కల దాడి, పాకిస్తాన్ ముష్కల దాడిని యావత్ ప్రపంచం ఖండిస్తుంది. మరి ఇటువంటి పిరికి చర్య, అమాయకులైన ప్రాణాలు తీసిన మతం పేరున ఇలా మానవోమం సృష్టిస్తామని చేస్తున్న ప్రయత్నంలో చర్యలను పిరికి చర్యలుగా అభివర్ణిస్తున్నాం. మా భారతీయులందరూ అలాగే మా భారత సైన్యం ఇష్పెడితే ఒక గంటలో పాకిస్తాన్ను కబ్జా చేసే పరిస్థితి ఇది వరకు కూడా 2 సార్లు బందీలైనా కానీ ఈ భారతదేశంలో ప్రాణాలతో ఇష్పెట్టిన సందర్భాన్ని ఇలా గుర్తు చేస్తున్నాం. ఖబర్దార్, మా దేశం జోలికి వస్తే అంతకంతకు మీకు కక్ష తీర్చుకునే సమయం వస్తుంది. మా భారత సైనికులు ఎదురు చూస్తున్నారు కాబట్టి ఆ ముష్కల దాడిని ఇలా మా యావత్తు మా టీఎన్జిఓ సంఘం, జేఏసీ సంఘం అందరి దీన్ని ఖండిస్తున్నాం. దుఃఖసాగరంలో భారతదేశం మొత్తం కూడా యావత్ ప్రపంచం కూడా ఆ కాల్పులతోటి దుఃఖసాగరం కాల్పులు జరిగిన వాళ్ళ కుటుంబాలకు మా టీఎన్జిఓస్ కానీ మరి స్టేట్ జేఏసీ పక్షాన కూడా ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ వారికి మేము అందరం కూడా అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడులకు మొత్తం భారతదేశం చాలా దుఃఖంలో ఉన్నది. ఇలాంటి దాడులు ఎవరు చేయవద్దు. ఎందుకంటే ఇది మన ప్రజాస్వామ్య రాజ్యం, అందరు కలిసి ఉండే రాజ్యం, కులమతాలకు అతీతంగా ఉన్న రాజ్యం. కాబట్టి మన అందరం దీనికి ఖండిస్తూ మా టీఎన్జిఓస్ ఈరోజు గడియారంలో జంచేందుకు వారికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తారు. అదేవిధంగా పెహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడులను ఖండిస్తూ ఉగ్రవాదుల కాల్పుల్లో మృతి చెందిన వారికి నల్గొండ పట్టణం పెదగడియారం చౌరస్తాలో నల్గొండ కోర్ట్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ ఉగ్రవాదుల దాడులను యావత్ భారతదేశం ముక్త కంఠంతో ఖండిస్తుందని అన్నారు. మృతులకు సంతాపం ప్రకటిస్తూ
గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. దాడికి కారకులైన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కోర్ట్ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు నాగిరెడ్డి శేఖర్, శంకరయ్య, నరసింహారెడ్డి, ప్రసన్నకుమార్, లాలయ్య, రాములు, అఫ్రోజ్, లెనిన్ బాబు, నజీర్ తదితరులు పాల్గొన్నారు. भारत माता की जय, भारत माता की जय, जय बोलो भारत माता की जय, बोलो भारत माता की खबरदार 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 మొన్న జరిగినటువంటి కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద చర్యను యావత్ భారతదేశం ముక్త కంఠంతో ఖండిస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు నల్గొండ బార్ అసోసియేషన్ న్యాయవాద సభ్యులు వాళ్ళకి సంఘీభావంగా, చనిపోయిన వారికి సంఘీభావంగా కొవ్వొత్తుల ర్యాలీ అనేటువంటి నిర్వహించడం జరిగింది. అందులో ప్రాణాలు కోల్పోయినటువంటి వారికి అందరికీ సంతాపాన్ని తెలియజేస్తూ, వాళ్ళు గాయపడినటువంటి వారు త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తూ, ఇలాంటి చర్యలు పునరుత్థానం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్య తీసుకోవాలని, అందులో పాల్గొన్నటువంటి దుండగుల్ని కఠినంగా శిక్షించాలని నల్గొండ న్యాయవాదుల తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అమాయకులైన టూరిస్టులను చంపటం చాలా దారుణం. ఇలాంటి ఉగ్రవాద చర్యను పునరావృతం కాకుండా చూడాలని, మరియు ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని న్యాయవాదులుగా సంఘీభావం తెలపడానికి ఇక్కడికి వచ్చాము. కొవ్వొత్తుల ప్రదర్శన జరగడం జరుగుతుంది. అదేవిధంగా దేశం యావత్తు ఒకటిగా నిలబడాలని, ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో దేశం యావత్తు ఒకటిగా నిలబడి ఇలాంటి చర్యలను ఖండిస్తూ పునరావృతం కాకుండా చూడాలని, ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడాలని కోరుతూ, ఈ న్యాయవాదులు వారికి గాయపడిన వారికి కానీ చనిపోయిన వారికి కానీ ఎలాంటి సాయం కావాలన్నా న్యాయవాదులు ముందు. అదేవిధంగా పెహల్గావ్లో ఉగ్రవాదుల దాడులను ఖండిస్తూ జమాయితే ఉలేమా ఏ హింద్ నల్గొండ శాఖ ఆధ్వర్యంలో గురువారం రాత్రి నల్గొండ పట్టణంలోని పెదగడియారం చౌరస్తాలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించి మృతులకు సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మౌలానా సయ్యద్ అసానుద్దీన్ కాస్మీ మాట్లాడుతూ ఉగ్రవాదుల మారణకాండను తీవ్రంగా ఖండించారు. 28 మంది అమాయక పర్యాటకులను అత్యంత కిరాతకంగా హతమార్చటం అమానవీయ చర్య అని, దీనికి ఏ మతంతో సంబంధం లేదని అన్నారు. ఉగ్రవాదుల దాడులను ఇస్లాంతో ముడిపెట్టడానికి ప్రయత్నిస్తున్న వారికి ఇస్లాం యొక్క నిజమైన బోధనలు తెలియవని అన్నారు. అమాయకులను అన్యాయంగా చంపడం మొత్తం మానవాళిని చంపడమే అవుతుందని ఇస్లాం చెబుతుందని తెలిపారు. మృతులకు సంతాపాన్ని తెలియచేస్తూ గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఉగ్రవాదాన్ని ఓడించడానికి ప్రజలంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మౌలానా మహబూబ్ అక్బర్ ఖాన్ అన్సారీ, సయ్యద్ ఫర్కారుద్దీన్, డాక్టర్ హఫీజ్ ఖాన్, మౌలానా యాసిర్, హఫీజ్ నిజాం, మౌలానా అఖ్తర్ ఇబ్రహీం, హజీ నదీం, షంషుద్దీన్, ఇస్మాయిల్, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. इन लोगों ने भी ये हरकत की है, उनके लिए जो है हम कहते हैं कि भाई ये मुजरिमाना हरकत छोड़ो और अमन व अमान को कायम करो। कोई बात करना हो तो सामने आकर के बात करो। इस तरह से हमले करना ये कोई इंसानियत और ये कोई शराफत की बात नहीं है। लिहाजा जमात उलमा हिंद जो हिंदुस्तान की एक मौक़र जमात है और आज़ादी के अंदर इसका बहुत बड़ा रोल है, और अब भी ये जो है पूरे मुल्क के अंदर जो है इंसानियत के नाम पर खिदमत अंजाम देती है और बिला तफरीक़ मज़हब मिल्लत काम करती है। लिहाजा हम उसकी तरफ से, उसके नुमाइंदे की हैसियत से हम यहाँ जमा हुए हैं और हम सब मिल कर के जो है इसकी पुरज़ोर मजम्मत करते हैं। हादसा हुआ है, हम उनके रिश्तेदारों के साथ खड़े हुए हैं और उनकी हमदर्दी के अंदर हम खड़े हुए हैं और हम उनके साथ हैं इस मुसीबत की घड़ी के अंदर, और हम भी जो है सदमे के अंदर मुब्तला हैं। वो अपने आप को तनहा न समझें, बल्कि पूरा मुल्क उनके साथ है। జమాత్ ఉలమా హింద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మరియు ఉలమాలందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఈ రోజు సంఘటనను ఇప్పుడే మౌలానా ఎహసానుద్దీన్ గారు, జమాత్ ఉలమా అధ్యక్షులు గారు ఖండించినారు. అదేవిధంగా ఇక్కడ సమావేశానికి ఇక్కడ ఈ ఖండన గురించి హిందూ ముస్లింలకు ఐక్యతగా ఎప్పుడైనా కానీ ఇలాంటి అవాంఛనీయమైన సంఘటన జరిగినప్పుడు
జమైయత్ ఉలమాలు ఎప్పుడు కూడా ముందు మొదటి రోలు ఉంటుంది. అదేవిధంగా భారత స్వాతంత్రాన్ని తెచ్చిన జమైయత్ ఉలమా 50,000 ఉలమాలు తమ జీవితాలను త్యాగం చేశారు. అదేవిధంగా ఇలాంటి ఈ నీచమైన చర్యకు ఎవ్వరు కూడా దాన్ని ప్రోత్సాహం కాకుండా ఖండిస్తూ మొట్టమొదటిగా జమైయత్ ఉలమా వైపు నుంచి అందరూ కూడా ఇక్కడికి చేరుకొని ఉలమాలందరూ మౌలానా ఎహసానుద్దీన్ గారి అధ్యక్షతన ఇక్కడ ఈ సమావేశంలో ఖండిస్తూ ఇక్కడ ఈ ప్రదర్శన మీ అందరి ముందు చూపడం జరుగుతున్నది. మరి జరిగిన ఉగ్రదాడిని మరి ఏదైతే దేశ సంఘ విద్రోహ శక్తులను కేంద్ర ప్రభుత్వం ఉపేక్షించకుండా వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నల్గొండ జిల్లా కేంద్రాన జమాయత్ ఉలమా హింద్ అదేవిధంగా SC/ST విద్యార్థి సంఘ ఆధ్వర్యంలో సంపూర్ణంగా ఈరోజు కార్యక్రమం నిర్వహించబడింది. ఆనాడు భారతదేశ స్వాతంత్రంలో కూడా మరి అనేక మంది జమాయత్ ఉలమాలు అనేక పోరాటాలు చేశారు.